करना चाहिए। మనము తుయతైర సంఘం గురించి వింటున్నాం. हम थुआतीरा कलीसिया के बारे में सुन रहे हैं। ప్రతిరోజు మరి దేవుడు సంఘములతో మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక మాటలు వింటున్నాం. हर दिन कलीसिया से परमेश्वर जो आत्मिक बातें कर रहा है वो हम सुन रहे हैं। తుయతైర యొక్క బాహ్య రూపాన్ని మనం తెలుసుకున్నాం. थुआतीरा के बाहरी रूप को हमने जान लिया అంటే है, దాని చరిత్రాంశం విన్నాం. उसके इतिहास को हमने जान लिया है, ఇప్పుడు ఆత్మీయాంశం కూడా మనం వింటున్నాం. आत्मिक बात को भी हम सुन रहे हैं। దేవుడు ఏం చెప్తున్నాడు? परमेश्वर क्या बता रहा है? ఒక మనిషి హృదయంలో, మనిషి ఆలోచనలో, మనిషి క్రియల్లో ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండకూడదు. एक इंसान के हृदय में, उसके विचार में क्या होना चाहिए, क्या क्या नहीं होना ఏ चाहिए। ఉంటే దేవునికి మరి ఆయాస్కరంగా ఉంటుంది, ఏ ఉంటే దేవునికి ఆనందంగా ఉంటుంది. कैसा रहने से प्रभु को भाता है और कैसा रहने से प्रभु को नहीं भाता। కాబట్టి మనం విన్నాం. हमने सुना है, కొంతమంది రాసుకుంటున్నారు, कुछ लोग लिख रहे हैं, వాటిని గురించి ఆలోచిస్తున్నారు. उसके बारे में सोच भी रहे हैं। ఓహో దేవుడికి ఇదంటే అయిష్టమా, अच्छा, परमेश्वर को ये पसंद नहीं है। అచ్చా, ఇది ఉంటే మాత్రం దేవునికి ఇష్టమా. अच्छा, ऐसा रहने से प्रभु को पसंद ఇప్పుడు है। ఆ మనిషి తను ఏది తీసేసుకోవాలో, ఏది ఉంచుకోవాలో, ఏది దేవునికి ఇష్టమో, ఏది దేవునికి ఇష్టం కాదో పరిశీలిస్తూ ఉంటాడు. इसलिए तब इंसान इसको सुनकर क्या रखना अच्छा है, क्या रखने से परमेश्वर को मैं भाऊंगा, इन सब पर ध्यान देता रहता है। చూడండి, ఇప్పుడు 2:23 ప్రకటన గ్రంథము. देखिए प्रकाशित वाक्य 2:23 2:23 చదువుదాం. 2:23 पढ़ेंगे। అందరూ బైబిల్ తీసి मैं उसके बच्चों को मार डालूंगा, तब सब कलीसियाएं जान लेंगी कि हृदय और मन का परखने वाला मैं ही हूँ, और मैं तुम में से हर एक को उसके कामों के अनुसार बदला दूंगा। అర్థమైందా పిల్లరా? समझ में आया ఏమంటున్నాడు? क्या कह रहा है? దాని పిల్లలను నిత్యముగా చంపెదను. దాని పిల్లలను నిశ్చయముగా నేను చంపెదను. చంపెదను. అందువలన ఎవరి పిల్లలను చంపుతాడు? किसके बच्चों को वो मार डालेगा? అంటే దేవుడు పిల్లలను చంపేవాడా అని అనుకోవచ్చు. हम सोच सकते हैं क्या परमेश्वर बच्चों को मारने वाला है? దేవుడు పిల్లలను చంపేవాడా? क्या परमेश्वर बच्चों को मारने वाला है? చూడండి పిల్లారా, देखिए प्रियो, చనిపోవటం అనేది రెండు రకాలు. मरना दो तरीके से है। ఒకటి एक శరీర మరణము, शारीरिक मृत्यु, రెండు ఆత్మీయ మరణం. दूसरा आत्मिक मृत्यु। చనిపోవటం గురించి తెలుసుకుంటే मरने के विषय में अगर जाने तो శారీరక మరణం అనేది ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది. शारीरिक मृत्यु तो हर एक को होती है। యేసు ప్రభు కూడా శరీర పరంగా చనిపోయాడు. यीशु मसीह भी शरीर के रूप में मर गया। ఆయన తిరిగి లేచిన తర్వాత वो जी उठने के बाद ఆయన పరలోకంలో సజీవుడుగా ఉన్నాడు. स्वर्ग में जीवित है। రెండవ మరణం ఆయన పైన పనిచేయలేదు. दूसरी मृत्यु ने इसके ऊपर काम ही नहीं किया। జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए, రెండవ మరణం दूसरी యేసు मृत्यु ने ప్రభు మీద పనిచేయలేదు. यीशु मसीह पर काम ही नहीं किया। ఎందుకని? क्यों? ఆయన ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాడు. क्योंकि वो इस संसार में पवित्र ఆయన కూడా లోకంలోనే జీవించాడు పిల్లారా. वो भी संसार में ही जिया। ఆయనకు కూడా కుటుంబంలో ఉన్నాడు. ఆయన కూడా वो भी एक परिवार में रहा, కుటుంబంలోనే ఉన్నాడు. उसका भी परिवार था। చిన్నప్పటి నుంచి కుటుంబంలోనే పరవశించి ఉంచాడు. बचपन से ही एक परिवार में उसका पालन पोषण हुआ। సమాజం, समाज, ఆయన చుట్టూ సమాజం ఉంది. उसके चारों ओर समाज था, కానీ लेकिन సమాజం యొక్క కుళ్ళుని, సమాజం యొక్క మలినాన్ని ఆయన అంటనివ్వలేదు. समाज की गंदगी को, दुष्टता को उसने अपने अंदर रहने भी नहीं दिया। మనం కూడా సమాజంలోనే ఉన్నాం. हम भी समाज में ही जीते हैं। సమాజంలో ఉన్న మనం ఎలా ఉండాలి? इस समाज में रहने वाले हमको कैसे रहना चाहिए? కుటుంబాల్లో మనం ఎలా ఉండాలి? परिवार में हमें कैसे रहना चाहिए? దేవుని చిత్తం ఏంటంటే మనకు రెండో మరణం అంటకూడదు. परमेश्वर की इच्छा है कि दूसरी मृत्यु हमें ना छुए। ఎక్కడ చెప్పాడు మీకు రెండో మరణం మీద ఎలాంటి అధికారం ఉండదో చెప్పాడు చూసారా? देखा, परमेश्वर ने ही बताया है दूसरी मृत्यु पर भी कोई ఎక్కడ? अधिकार ना हो। స్ఫుర్ణ యొక్క సంఘంలో చెప్పాడు మనకు. पूर्णा कलीसिया के विषय में ये बात बताई है। 2:11 చెప్పాడు. दूसरा अध्याय 11वें वचन में, జయించిన వారికి जो जय पाते हैं రెండో మరణం మీద వలన ఏ హాని ఉండదు. दूसरी मृत्यु से हानि नहीं पहुंचेगी उन्हें। కాబట్టి इसलिए మరణాలు రెండు. मृत्यु दो तरीके के हैं, శరీర మరణము, शारीरिक मृत्यु, ఆత్మీయ మరణం. आत्मिक मृत्यु। జన్మాలు రెండు. जन्म दो है, శరీర జన్మ, शारीरिक जन्म, ఆత్మిక జన్మ. आत्मिक जन्म। ఇది క్రైస్తవులకు తెలుసుకోవాలి పిల్లారా. क्रिश्चियन लोगों को ये जानना जरूरी है। ఇది ఎదుగుదలలో ఉన్నటువంటి మనం हम जो बढ़ोतरी में रहते हैं, చనిపోయిన వారు ఉన్నావా, చచ్చి బ్రతికిన వారుగా ఉన్నావా? हम मरे हुए हैं या मरकर जीवित हुए हैं? చనిపోయిన వారంటే मरे हुए लोग मतलब అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అన్నాడు. जो अधर्म और पाप से मरे हुए हैं, చచ్చిన వారై ఉండగా. मरे हुए हैं, కానీ క్రీస్తు వచ్చి మనల్ని బ్రతికించాడు. लेकिन मसीह ने आके हमें जीवित किया। ఆదాము హవ్వలు పండు తిన్న రోజు చచ్చిపోయారు. आदम हव्वा ने जिस दिन फल खाया था उसी दिन वो मर गए थे। ఎలా? किस तरह? అపరాధముల చేతను పాపముల చేత చచ్చిపోయారు. अपराध और पाप से, అంటే मतलब
ఆత్మీయంగా చనిపోయాడు. आत्मिक रूप से मर चुके। అదే అక్కడ రాశాడు ఆ యొక్క ఎఫెసీకి పత్రికలో ఈ మాటను చెప్పాడు ప్రభు గారు. इफिसियों की पत्री में ये बात बताई है, 2వ అధ్యాయంలో. दूसरे अध्याय में। అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బతికించెను. उसने तुम्हें भी जिलाया जो अपने अपराधों और पापों के कारण मरे हुए थे। గమనించాలి, अभी ध्यान देना ఆదాము है। అపరాధముల చేత పాపము చేత చచ్చిన వాడయ్యాడు. आदम अपराध और पापों से मर चुका। ఏ మరణం అది? वो कौन सी मृत्यु है? ఆత్మీయ మరణం. आत्मिक मृत्यु। తర్వాత ఆయన 930 సంవత్సరాలకి శరీర మరణంలో చనిపోయాడు. उसके बाद 930 साल की उम्र के बाद शारीरिक मृत्यु उसको आ गई। అర్థమైందా? समझ में आ रहा है? అప్పుడు అర్థమవుతుంది అందరికి. समझ में आ रहा है आपको? ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? अभी यहाँ क्या कहता है? 23లో 23 में మీరు చదివితే 23 में अगर पढ़े तो మంచి మాట ఉంది. अच्छी बात लिखी है। చూడండి, देखिए, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. मैं उसके बच्चों को मार डालूंगा। దేని పిల్లలు? जिसके बच्चे? యెజబేలును మీరు నమ్ముతున్నారు, इजबेल को तुम अपने अंदर रहने देते हो, బిలామును మీరు నమ్ముతున్నారు. बिलाम को रहने देते हो। అంటే బిలాము లాంటి వాళ్ళు, యెజబేలు లాంటి స్వభావం. बिलाम जैसे लोग, इजबेल जैसे स्वभाव के लोग। ఇప్పుడు ఇక్కడ తుయత్తర సంఘములో यहाँ पे तुअथेरा कलीसिया ఈ में యొక్క యెజబేలు గురించి మనం కొన్ని తెలుసుకుందాం. इजबेल के बारे में हमने थोड़े विषय जाने हैं। యెజబేలు इजबेल దేనికి సాదృశ్యం అంటే किसके सादृश्य है? అలంకారాలకు సాదృశ్యం. श्रृंगार करने के सादृश्य। యెహూ వస్తున్నాడు, यहू आ रहा था, యెజబేలు కిటికీలో కూడా చూస్తున్నాడు. इजबेल खिड़की से देख रही थी। తర్వాత చూసుకోండి మీరు, बाद में आप पढ़ लीजिएगा। ఎలా ఉంది తెలుసా? బాగా అలంకరించుకుంది, पूरी तरह उसने अपने आप को श्रृंगार करके रखा था, బాగా అలంకరించుకుంది. बहुत ज्यादा। ఈ అలంకారాన్ని దేవునికి ఇష్టం లేదు. ये श्रृंगार करना परमेश्वर को पसंद సంఘములో नहीं है। ఏ స్త్రీనైనా గానీ ఏ పురుషుడైనా అలంకారాలతో ఉంటే మాత్రం దేవునికి ఇష్టం లేదు. कलीसिया में कोई भी स्त्री हो या पुरुष हो, श्रृंगार करके रहे तो परमेश्वर को पसंद नहीं है। అప్పుడు యెహూ అన్నాడు, तब यहू ने कहा, చూశాడు, देखा, ఎవరున్నారా పక్కన అన్నాడు. उसके बगल में कौन है करके पूछा। నేను అన్నాడు. ఎత్తి కింద పడే అన్నాడు. मैं हूं करके एक व्यक्ति ने कहा, तो कहा कि उसको उठा के नीचे ఎత్తి फेंक కింద दो, పడే అన్నాడు. उठा के नीचे फेंक दो, ఏమన్నాడు? కిందకి పడదోయుడి नीचे అన్నాడు. धकेल दो उसे करके कहा, ఎందుకని? దాన్ని కింద పడదోయండి అన్నాడు. उसको नीचे फेंक दो बोला। అలాంటి స్వభావాలు సంఘంలో ఉండేవాళ్ళు ఉన్నారు అని. ऐसे स्वभाव के लोग भी कलीसिया में हैं करके कहता है। అర్థమైందా? समझ में आया है? ప్రియులారా, प्रियो, పౌలు గారు ఏం రాశారు తెలుసా? पौलुस ने क्या लिखा है? సుందరమైన అవయములకు మరి ఎక్కువ సుందరత అవసరం లేదని చెప్పి రాశారు. सुंदर अंगों के लिए और सुंदरता की जरूरत ही చెవులు नहीं है। కలగవాడు వినును గాక. जिसके कान हो वो सुन ले। సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట. कलीसिया आत्मा से ये बात कहता है। సంఘాలకు రాసిన పత్రికలు ప్రియులారా, कलीसियाओं के लिए पत्री लिखी गई है మన प्रियो। కొరకే. हमारे మనం लिए है। సంఘం, हम कलीसिया हैं, మనం సంఘం ప్రియులారా. हम कलीसिया हैं प्रियो। ఏమన్నాడు क्या कहा పౌలు గారు? ఏం రాశాడు? पौलुस ने? क्या लिखा? సుందరమైన అవయవాలకి మరి ఎక్కువైన సుందరత అవసరం లేదు. सुंदर अंगों के लिए और ज्यादा सुंदरता की అసలు जरूरत ही మనల్ని नहीं है। పుట్టిందే సుందరంగా పుట్టించాడు. हमें परमेश्वर ने ये सुंदरता से ही बनाया है। చెప్పండి ఒకసారి మీరు, आप एक बात बताइए, మనల్ని ఎలా పుట్టించాడు? परमेश्वर ने हमें कैसे पैदा किया? చక్కని ముక్కు, अच्छी नाक, చక్కని కళ్ళు, अच्छे आंखें, చక్కని పళ్ళు, अच्छे दांत, చక్కని పెదవులు, अच्छे होंठ, చక్కని ముఖము. अच्छा चेहरा। ఎట్లా పుట్టించాడు మనల్ని? कैसे बनाया परमेश्वर ने हमें? చక్కగా పుట్టించాడు. बहुत ही सुंदर। ఇప్పుడు చాలా మంది అంటారు, बहुत सारे लोग बोलते हैं, "ఒరే దేవుడా, परमेश्वर నువ్వు నన్ను ఇట్లా పుట్టించాల్సింది, నువ్వు అసలు నేను ఇట్లా ఉండాల్సింది, నువ్వు తప్పు పుట్టించావు నన్ను, కావాలంటే నేను చూసుకో ఎట్లా తయారవుతానో అని దేవుణ్ణి ఎక్కిరిస్తాం ప్రియులారా. कुछ लोग ऐसे करते हैं, परमेश्वर आपने मुझे गलत तरीके से बनाया, मुझे और सुंदर रहना था, देखो मैं अपने आप को किस तरह सुंदर बनाती हूँ करके बोलते हैं। మన సంఘంలో ఒకళ్ళు వచ్చారు, కుటుంబాలు కొన్ని వెళ్ళిపోయినాయి. हमारे कलीसिया में कुछ लोग आए, कुछ लोग चले गए। ఎందుకని? क्यों? పరిశుద్ధ సభలో పాపులు ఉండలేరు. पवित्रों की सभा में पापी लोग नहीं ठहर ఎందుకు सकते। ఉండలేరు? क्यों नहीं ठहर सकते? వాళ్ళకి గిట్టదు. उनको अच्छा नहीं लगता। ఒక సిస్టరు एक सिस्टर కొంత జాకెట్ గాని ఆ యొక్క చీర కట్టుడు గాని సరిగా బాగాదు. उनका पहनावट बिल्कुल अच्छा नहीं है, వెనక మళ్ళీ అంతా కనపడతా ఉంటుంది. शरीर को दिखाने की जैसा पहनावट होता है। పాస్టర్ గారు అడిగారు, पास्टर अम्मा ने उनसे कहा, ఎందుకు సిస్టర్ ఇలాంటివి పెట్టుకుంటున్నారు? क्यों ऐसे वस्त्र पहनते हो? దేవుడికి ఇది ఇష్టం అంటే परमेश्वर को ये पसंद नहीं है। ఏం చేసేది సిస్టర్? ఆయనకి ఇష్టం అంటే నేను ఎట్లుంటామండి. क्या करूं सिस्टर, उनको अच्छा लगता है ऐसे पहनूं मैं। అంటే భర్తలే తయారు చేస్తున్నారు అట్లా. मतलब पति ही ऐसे कहते हैं, అట్టుంటాం నాకు ఇష్టం అని. ऐसा रहना मुझे अच्छा लगता है। అర్థమైందా? समझ में आ रहा है प्रियो? పేతురు గారు అన్నాడు, पत्रस ने कहा, తగు మాత్రమే వస్త్రములు అన్నాడు.
शरीर में अच्छे वस्त्र डाल के रहो। మరి సంఘానికి ఒక కోడ్ ఉంటుంది పిల్లలు, कलीसिया का एक कोड होता ఒక है, యూనిఫామ్ ఉంటుంది. एक यूनिफॉर्म होता తెలుసా है। మీకు? पता है आपको? యూనిఫామ్ అంగిల్ అనుకోబాకండి, यूनिफॉर्म मतलब ये मत सोचिए ऊपर से नीचे एक अंगोछा जैसा डाल వాళ్ళు लिया। తెల్లసొక్కలు అనుకోబాకండి. ये मत सोचिए ऊपर से नीचे सफेद वस्त्र पहन लिए। ఈ మధ్యన లుంగీలు కట్టుకుంటున్నారు చాలా మంది. आजकल बहुत से लोग लुंगी ही पहन के ఈ रखते हैं। మధ్యన లుంగీ డాన్స్ వచ్చింది, తెలుసా మీకు? आजकल लुंगी डांस आ गया, पता है లుంగీ आपको? డాన్స్ అట్టానే లుంగీ వాడు వచ్చారు ఈ మధ్యన. इस तरह लुंगी वाले लोग आ गए हैं కొంతమంది మీసాలు తీసేసుకోవాలంట. और कहते हैं कि हम क्रिश्चियन हैं तो मूछें नहीं होनी चाहिए। कुछ लोग कोड। मूछें निकाल रहे हैं, ये మీసాలు कोड। మీసాలు అనుకో, పాస్టర్ మీసాలు అనుకో. पास्टर लोग हैं तो उनको मूछें ही नहीं होनी నేను चाहिए। అడిగాను, मैंने पूछा పాస్టర్లకు మీసాలు ఉంటే రోషం ఎక్కువ అంట. कहते हैं अगर मूछें होगी तो रोष ज्यादा होगा, అందుకని మీసాలు తిత్తే రోషం లేదు. अगर मूछें ही नहीं होंगी तो कोई रोष नहीं होगा। కొంతమంది ఏమో कुछ लोग అసలు మీసాలు ఉండాలని చెప్పిన कहते हैं कि मूछें होनी ही కోడ్ चाहिए। అది కాదు పిల్లారా. कोड मतलब ये नहीं। కొంతమంది గడ్డ ఉండాలంట, कुछ लोग कहते हैं पास्टर है तो दाढ़ी होनी కొంతమందికి चाहिए, ఫ్రెంచి కటింగ్ ఉండాలి. और कहते हैं पास्टर है तो फ्रेंच कटिंग होना चाहिए। ఇక్కడ నుంచి ఇక్కడికి फ्रेंच कटिंग ఇది ఇటు కలుసుద్ది, ఇది ఇటు కలుసుద్ది. ऐसे यहाँ से यहाँ मिल जाता है, ఇక్కడ ఫ్రెంచ్ కటింగ్ छेदी सारा। మధ్యలో అట్లా ఉండాలి. बीच में खाली होना चाहिए। ఇది ఒక కోడు, ये एक कोड होता है, ఇది ఒక కోడు. ये एक कोड। ఒక పాస్టర్ చూశాను నేను, मैंने एक पास्टर को देखा, ఆయన కాటు కూడా పెట్టాడు. उसने काजल भी लगा के रखा था। కాటు పెట్టాడు, काजल लगाया, ఇక్కడ నుంచి ఇలా గలిపాడు. यहाँ से यहाँ पे उसकी दाढ़ी थी सिर्फ। ఆ అక్కడ ఒక ఫంక్షన్ పెట్టారు, वहां पे एक फंक्शन चल रहा था, అక్కడ చక్కని కవ్వాలి జరుగుతుంది. अच्छी कवाली हो रही थी, యేసు ప్రభు నామంలో यीशु मसीह की कवाली కవ్వాలి జరుగుతుంటే कवाली हो रही थी। మధ్యలో కవ్వాలిని ఆపేయమన్నాడు. पास्टर जी ने ही खड़े होकर कहा कवाली रोक दो। మధ్యలో తిరుగుతున్నాడు ఆయన. वो बीच में घूम रहा था इधर వీడు उधर। ఎవడ్రా బొమ్మ బసం లాగా తిరుగుతా ఉంటాడు, నాకు తెలియదు పాస్టర్ అని. मुझे नहीं पता था पास्टर है। ఈ మధ్యలో తిరుగుతున్నాడు. वो बीच में घूम रहे थे, చాలా మంది వచ్చి बहुत से लोग आए, ఆయన నెట్ తీసుకొని उसका हाथ ऐसे लेके ముందు పెట్టుకున్నారు. ऐसे चूम रहे थे। ఇది ఎవడ్రా బొమ్మ బసం లేక తిరుగుతాడు అనుకున్నాడు. मैंने सोचा ये कौन है इधर उधर घूम रहा అరే है, కమ్మన పాటలు పాడుతున్నాడు, अच्छे गीत गा रहे हैं, కమ్మన కవ్వాలి జరుగుతుంది अच्छी कवाली हो యేసు रही है। ప్రభులో. यीशु मसीह ఈడెవడు ఎటు తిరుగుతాడు అని. ये कौन है इस तरह घूम रहा है, నాకేం తెలుసు ఇది పాస్టర్ అని. मुझे क्या पता कोई पास्टर है। ఆయన సంఘ పాస్టర్ అంట. वो कलीसिया का पास्टर है। మధ్యలో అన్నాడు, बीच में उठ के उसने कहा ఆయన ఆపు అన్నాడు. इस गीतों को रोक दो। వాళ్ళు ఆపారు. उन्होंने रोक दिया మనోడు స్టేజ్ ఎక్కాడు. और ये पास्टर जी स्टेज पे चढ़ गए। పక్కనే ఆర్కెస్ట్రా ఉంది. बगल में ऑर्केस्ट्रा थी। ఏం పాడబడింది తెలుసా? वो क्या गीत गा रहे थे पता है? గజరా రే పాడుతున్నాడు ఇక. कजरारे कजरारे गीत गा रहे थे। బాబు పాస్టరు पास्टर ఎవరో కాదు, कोई और नहीं, నా కళ్ళారా చూసిన పిల్లారా. मैंने अपनी आंखों से देखा। వెంటనే లేచి तुरंत उठ गया, మంచి కవ్వాలి ఆపి अच्छे कवाली को మంచి रोककर పాటలు చక్కగా ఆపేసి పాటలు పాడుతుంటే गीतों को रोक दिया। जो యేసు गीत गा ప్రభుని रहे थे ना, వర్ణిస్తుంటే यीशु मसीह का वर्णन कर रहे అది थे, ఆపేయమని उसको रोकने को పక్కనే कहा। ఆర్కెస్ట్రా పెట్టి बगल में ऑर्केस्ट्रा को रखा। గజరాదే జరనైనా అని పాడుతున్నాడు ఇక. कजरारे कजरारे करके गाने में डांस करने लगे। నేను వెంటనే అన్నాను, मैंने तुरंत कहा లెగవండి అన్నాను, चलो उठ खड़े हो जाओ, లెగవండి అన్నాను. चलो खड़े हो जाओ। నాతో పాటు 6 ఫ్యామిలీలు లేచింది. मेरे साथ 6 परिवार उठ गए, 6 ఫ్యామిలీలు లేచింది. 6 परिवार उठ गए। వెంటనే ఆ కవ్వాలి ఆ పాంచాయని అన్నాడు, जो कवाली गीत गा रहा था उसने कहा దయచేసి నన్ను క్షమించండి, నాదో ఇందు పొరపాటు ఏమి లేదు, నాకు తెలియదు ఇలాంటిది అని అందరి ముందు అన్నాడు. రెండోసారి నన్ను పిలవద్దు ఇలాంటి సెగ అని చెప్పాను. जो प्रभु का गीत गाने कवाली वाला व्यक्ति आया था, उसने हाथ जोड़ के माइक में कहा मुझे नहीं पता ऐसा होगा, ये मेरी ओर से नहीं हो रहा है, मुझे क्षमा करना और अगली बार मुझे यहाँ पे मत తర్వాత बुलाना। నేను అన్నాను, तब मैंने कहा దేవుడు అన్నాను. ये कौन है? పాస్టర్ అన్నాడు. उन्होंने कहा ये पास्टर जी हैं। పాస్టరా मैंने कहा क्या पास्टर जी? ఇలా ఉంటారా? क्या ऐसे होते మరి हैं ఇంత पास्टर जी? అద్వైపు లేకుండా ఉంటారా? क्या इतने खुल्लम खुल्ला पाप करने वाले पास्टर जी होते हैं? అలాంటి వాళ్ళ పిల్లల్ని నేను చంపుతాను. ऐसे लोग उनके बच्चों को मैं मार डालूंगा। అంటే అర్థం ఏంటి? मतलब क्या है? మీ ఆమోస్లో కూడా అంటాడు, आमोस में भी कहता మీకు है విపత్తు వచ్చినప్పుడు जब तुम्हारे ऊपर विपत्ति आएगी, నాకు మొర పెడితే నేను నవ్వుకుంటాను जब అన్నాడు. तुम पुकारोगे तो मैं हंसूंगा, నవ్వుకుంటాను, हंसूंगा, నేను నీకు సహాయం చేయను, मैं तुम्हारी मदद नहीं करूंगा, నీకు సహాయం చేయను. तुम्हारी मदद नहीं करूंगा। అర్థమైందా? समझ में आया? ముఖం తిప్పుకుంటాను అసలు. तुम्हारा मुंह फेर लूंगा, अपना मुंह तुमसे फेर लूंगा। నువ్వు कहता है ప్రార్థన ముఖం తిప్పుకుంటాను, तुम प्रार्थना करोगे तो मैं अपना मुंह ఎందుకంటే నీ फेर కార్యాలు लूंगा। నాకు ఇష్టం లేదు, तुम्हारे कार्य मुझे अच्छे నీ नहीं लगते, శాస్త్రాలు నాకు ఇష్టం లేదు. तुम्हारी हरकतें अच्छी नहीं लगती। అర్థమైంది పిల్లరా? समझ में आया అందుకే जी? ఇక్కడ ఏమన్నాడు, इसलिए यहाँ क्या कहता है? దాని పిల్లలను చంపేస్తాను. उनके बच्चों को मैं मार डालूंगा। అందుకని ప్రియులారా, इसलिए प्रियो, వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకోవాలి, वचन के अनुसार अपने जीवन को हमें बनाना है, కట్టుకోవాలి. अपने जीवन को चलाना ఎలా है, ఉండాలి? कैसे रहना है। మనల్ని చూసిన వాళ్ళు जो हमें देखते हैं ఎలా ఉండదు తెలుసా? कैसे रहना चाहिए उन्हें। అరే కరెక్ట్ ఉన్నారా? ఈ రోజుల్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారా?
अरे बिल्कुल सही व्यक्ति है। आजकल ऐसे लोग रहते हैं क्या? ఇంకోటి మనల్ని అజీబుగా చూడాలి జనం. और लोग इस बात को सोचकर अजीब तरीके से हमें देखना चाहिए। ఈ టైంలో ఇట్టుంటారు इस ఇలాంటి వాళ్ళు. जमाने में ऐसे लोग भी रहते हैं అలా क्या? ఉంటారా? क्या ऐसे लोग भी रहते हैं? అర్థమైందా ప్రియులారా? समझ में आया? యేసు ప్రభుని ఏమన్నారు? यीशु मसीह से क्या कहा? ఏమన్నారు యేసు ప్రభు? क्या कहा यीशु ఈయన मसीह? ఎవరో అన్నారు. ये कौन है? ఈయన ఎవరో ये అన్నారు. कौन है? అర్థమైందా? समझ में आ रहा है? ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. प्रिय ध्यान दीजिए। అందుకే దేవుని కోపం వస్తుంది. इसलिए परमेश्वर का क्रोध आता है। ఎందుకంటే क्योंकि ఆ ఉపదేశాన్ని అంగీకరించిన వారి యొక్క పిల్లలైనా వాళ్ళ జీవితాలైనా వాళ్ళు చేసే పనులైనా దేవునికి అసహ్యమే. जो उपदेश को स्वीकार नहीं करते, उनके जीवन को, उनके कार्यों से परमेश्वर घृणा करता है। తర్వాత మీరు చూస్తే उसके बाद देखिए ఇక్కడ ఇంకొక విషయం यहाँ पे एक और बात है। ఏమంటున్నాడంటే क्या कहता है? నేను హృదయాంతరంగములను పరిశీలించే దేవుణ్ణి. मेरे हृदय और मन का परखने वाला हूँ। అంతరింద్రియములను అంతరేంద్రియములను హృదయములను పరీక్షించువాడను. हृदय और मन को परखने वाला हूँ। అర్థమైందా? समझ में आ ఈ रहा है? త్వేతర సంఘములో इस तेरा కొన్ని कलिसिया కొన్ని में మంచి విషయాలు చెప్పాడు పిల్లారా. कुछ अच्छी बातें बताई गई है। అంటే प्रिय। సంఘమైన మనకే చెప్తున్నాడు. कलिसिया है, हम हमें ही कहता మనల్ని है, హెచ్చరిస్తున్నాడు हमें పిల్ల. सावधान करता है। प्रिय, మనల్ని హెచ్చరిస్తున్నాడు. हमें सावधान करता నువ్వు ఇలా है, ఉండు అంటున్నాడు. तुम ऐसे रहो, యెజబెల్ లాగా ఉండొద్దు. इजबेल की तरह मत रहो। యెజబెల్ గురించి చదువుకున్నారు మీరు ఎప్పుడన్నా? कभी आपने इजबेल के बारे में पढ़ा? అసలు చాప్టర్ ఎక్కడ మనకు తెలియదు కొంతమందికి. वो चैप्टर अध्याय कहाँ है, वो चैप्टर कहाँ है, हमें नहीं पता। అసలు చాప్టర్ ఎక్కడ ఉంటుందో మనకు वो తెలియదు. कहाँ క్రైస్తవులు है हमें पता ही नहीं। అలాంటి క్రైస్తవులు ఉన్నారు పిల్లారా. ऐसे क्रिश्चियन लोग भी हैं प्रिय, ఉన్నారు. ऐसे వాళ్ళకి क्रिश्चियन తెలియదు. लोग भी हैं, उन्हें नहीं पता। చరిత్ర అసలు అర్థం కాదు వాళ్ళకి. इतिहास उन्हें पता ही नहीं। ఆత్మీయ చరిత్ర అర్థం కాదు. आत्मिक ఎందుకంటే इतिहास బైబిల్ पता ही చదవరు नहीं, వాళ్ళు. क्योंकि बाइबल ही नहीं पढ़ते। బైబిల్ చదవరు. बाइबल ही नहीं पढ़ते। ఎందుకంటే బైబిల్ చదవడానికి ఏం తెలుసు? बाइबल जो नहीं पढ़ते उन्हें कैसे पता चलेगा? చదువు రాని వాళ్ళని మోటోళ్ళు అంటారు. బైబిల్ చదవని వాళ్ళని ఏమంటారు మరి? जिसको पढ़ा लिखना नहीं आता उनको अनपढ़ कहते हैं। जिसको बाइबल ही नहीं पता उनको क्या कहेंगे? వాళ్ళని ఏమంటారు? उनको क्या ఆత్మీయ कहेंगे? మోటోళ్ళు అంటారు. आत्मिक अनपढ़। ఆత్మీయ మోటోళ్ళు. आत्मिक अनपढ़, వాళ్ళకేం తెలియదు పాపం. उन्हें कुछ नहीं पता। వాళ్ళకేం తెలియదు. उन्हें कुछ नहीं पता। చూడండి, देखिए, అపోస్తులు చదువు రాని వాళ్ళైనా प्रेरित लोग अनपढ़ थे, వాళ్ళు ఆత్మలో ఎంఏలు డిగ్రీలు చదివిన వాళ్ళు. आत्मा में उन्होंने डिग्री पाई हुई थी। ఆత్మలో आत्मा में చదువు రాని పామరులు అన్నారు వాళ్ళ గురించి. वो अनपढ़ लोग थे, पढ़ा కానీ लिखा వాళ్ళు नहीं आता ఆత్మీయలో था, డిగ్రీలు పాస్ అయిన వాళ్ళు. लेकिन आत्माओं में उन्होंने डिग्री पास किया। డిగ్రీలు పాస్ అయిన వాళ్ళు. डिग्री पास किया। చూసారా? देखा, ప్రార్థిస్తే భూమి తల్లకిందులు అయిపోయిందంట. प्रार्थना करने पर पृथ्वी उलट पुलट हो गई। చూసారా? देखा, అర్థమైందా? समझ में आया? కాబట్టి ప్రియులారా, इसलिए प्रिय, ఇక్కడ చూస్తే మనము यहाँ देखेंगे हम నేను హృదయాంతరంగంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచనని పరిశీలిస్తాను. हृदय के हर विचार को परखता हूँ मैं। పరిశీలించేవాడు ఆయన. परखने वाला है वो। చూడండి, देखिए, కీర్తనకారుడు రాసినటువంటి కీర్తన అందరూ తెలిసిన కీర్తన ఇది. भजन संहिता ये सबको पता है, కానీ ఎంతమంది దీన్ని మరి ఆలోచిస్తున్నారు? कितने लोग इसके बारे में 139 1 2 139 1 और 2। చూడండి, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియదు. కూర్చునుట లేచుట నీకు తెలియదు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నీవు నా మనసు గ్రహించుచున్నావు. हे यहोवा, तूने मुझे जांच कर जान लिया है। तू मेरा उठना बैठना जानता है और मेरे विचारों को दूर ही से समझ लेता है। అర్థం ఏంటి? इसका मतलब क्या है? ఎక్కడ కూర్చున్నావు? तुम किधर बैठे ఈ हो? పగలంతా ఎక్కడ కూర్చున్నావు? पूरे दिन भर कहाँ बैठे रहे? ఎవరి దగ్గర కూర్చున్నావు? किसके पास बैठे रहे? ఎలా కూర్చున్నావు? किस तरह बैठे? ఏం ఆలోచించు? क्या सोचा? ఏం ఆలోచించు? क्या सोचा? ఏం మాటలు మాట్లాడు? कैसी बातें करते हो? ఎవరెవరితో किस మాట్లాడు? किससे बातें ఈ करते हो? మాటల్లో దేవునికి ఇష్టమైన మాటలు ఉన్నాయా? इन बातों में प्रभु के भाने वाली बातें कुछ है? పిల్లరా, ప్రతి మాట అక్కడ నోట్ చేస్తాడు. हर एक बात का लेखा वहां लिखा लिया जाएगा। హృదయం నుండి వచ్చిన ప్రతి మాట, हृदय से निकलने वाली हर एक बात। బహుశా మీరు 12:36 చదవండి ఒకసారి. మత్తయి సువార్త, एक बार मत्ती सुसमाचार మత్తయి సువార్త 12:36 యేసు ప్రభువు స్వయం చెప్పిన మాట. यीशु मसीह ने खुद कहा है, मत्ती స్వయంగా చెప్పిన మాట ఇది. खुद कहा मत्ती सुसमाचार సారి పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తున్నాడు. फिर से एक बार पवित्र आत्मा याद दिलाता है। చూడండి, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. मैं तुमसे कहता हूँ कि जो जो निकम्मी बातें मनुष्य कहेंगे, न्याय के दिन वह हर एक उस बात का लेखा देंगे। ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియులారా, देखिए प्रियो, రోమియోలకు రాసిన పత్రిక తీయండి. रोमियो की लिखी पत्रिका निकालेंगे। అక్కడ రోమియోలకు రాసిన పత్రిక रोमियो లెక్క గురించి చెబుతాడు. చూడండి, అక్కడ लेख के बारे में कहा है। తన గురించి దేవునికి లెక్క అప్పచెప్పవలెను. చెత్త చూడండి, 14 తెలుగు హిందీ 14 11 12 కలిసి తెలుగులో 14 11 14 చూడండి. 14 12లో చూడమనికి చూడండి, 12 చదివితే ఇక్కడ మనకు అర్థం అవుద్ది. 14 12 में लिखा है। ఇక్కడ ఏమన్నాడు తెలుసా?
12 నుంచి కింద తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. हम में से हर एक परमेश्वर को अपना మనలో लेखा ప్రతివాడును देगा। हम में से हर एक को అర్థమైందా? समझ में आ रहा है? మనలో ప్రతివాడును हम में से हर एक को తాను లెక్క అప్పజెప్పవలెను. लेखा देना होगा। ఒక అధికారిగా నీవుంటే एक अधिकारी के रूप में हो आप, నీకేదైనా ఒక పని అప్పచెబితే आपको कोई काम सौंपा गया है నీకు तो కొంత డబ్బు ఇస్తే अगर आपको थोड़ा पैसा दिया गया है, నువ్వు ఎంత ఖర్చు పెట్టావో कितना आपने उसको खर्चा किया, దానికి లెక్క అప్పచెప్పాలి. उसका लेखा आपको जरूर देना होता దీనికి है। ఎంత ఖర్చు పెట్టావు, इसके लिए मैंने इतना खर्च किया, దీనికి ఎంత ఖర్చు उसके పెట్టావు लिए इतना खर्च అంటే किया। ఒక నిజాయితీ పరుడు, ईमानदारी से ఒక जीने वाला, నిజాయితీ పరుడు ईमानदारी से जीने वाला, తనకిచ్చిన దాన్ని उसको जो भी दिया जाता है చక్కగా అప్పచెప్తాడు. अच्छे से उसको కానీ सौंपता యోధా है। ఇస్కరియోతు దానిలో నుంచే తీసుకుంటాడు. लेकिन यहूदा इस्करियोत जैसे लोग उसी में से ले लेते हैं, ఆ దానిలోనే उसी తీసుకుంటాడు. में से ही ले लेते हैं। అర్థమైందా మీకు? समझ में आया आपको? లెక్క అప్పచెప్పాలి పిల్లలు. लेखा देना है प्रियो। నాకు భయం मुझे डर है దేవుని సొమ్ము ఎలా ఖర్చు పెట్టాలో, परमेश्वर के पैसों को किस तरह खर्च करना है, ప్రతి పైసా हर एक पैसा ఎట్లా ఖర్చు పెట్టాలో, कैसे खर्च करना ఏ है, విధంగా ఖర్చు పెట్టాలి. किस तरह खर्च నేను करना ప్రతి है। విషయం సేవ కోసమే చూస్తాను పిల్లలు. मैं हर बात सेवा के बारे में ही ప్రతి सोचता పైసా रहता हूँ। సేవలో ఖర్చు हर పెట్టాలి. पैसा सेवा में ही खर्च करता ఆత్మలను हूँ। సంపాదించాలి. आत्माओं को నేను कमाना ఏ है। మాటలు మాట్లాడినా ఆత్మ దేవుళ్ళకి రావాలని చెప్తాను. मैं कुछ भी बातें कहूँ तो वो आत्मा ఆత్మ परमेश्वर में आए, రక్షించబడాలి वो పిల్లలు. आत्मा उद्धार ఎందుకంటే पाए। నాకు తెలుసు లెక్క చెప్పాలి. क्योंकि मुझे पता है कि मुझे लेखा देना होगा। మరి 2 కొరింథీ 5:10 చదవండి సార్. दूसरा कोरिन्थियों 5:10 में एक बार देखेंगे। 2 కొరింథీ 5:10 दूसरा कोरिन्थियों 5:10 మన దేహంతో చేసిన ప్రతి పనికి లెక్క చెప్పాలంట. अवश्य है कि हम सबका हाल मसीह के అది न्याय చెడ్డదా మంచిదా वो बुरे हैं या अच्छे हैं, అందుకదా? लिखा है అది ना। చెడ్డదైనను वो भला हो మంచిదైనను या बुरा हो, ప్రతి విషయం లెక్క చెప్పాలి. हर एक काम का बदला जो చాలా हम మంది करते हैं, అనుకుంటారు देना पड़ेगा। ఆయన మర్చిపోతాడు, बहुत लोग सोचते हैं वो भूल जाएगा, ఆయన నాలాంటి వాడు, वो मेरे जैसा व्यक्ति है, ఆయన ఏం లెక్క అడగడు, वो कुछ नहीं ఆయన पूछेगा। క్షమించే దేవుడు. वो क्षमा करने वाला परमेश्वर है, క్షమించేసాడు నిన్ను, तुम्हें क्षमा कर देगा। క్షమించలేదా? क्या क्षमा नहीं किया उसने? నువ్వు తెలుసో తెలియకో పాపాలు చేస్తే యేసు నామములో నా పాపాలు క్షమించయ్యా అంటే ఆ పాపాలను క్షమించేశాడు. जाने अनजाने में हमने जो पाप किया यीशु मसीह के नाम से हमने क्षमा मांगी तो क्षमा कर दिया। ఒకరు తప్పు చేసి गलती करके తెలిసి తప్పు చేశానయ్యా, प्रभु मैंने जाने अनजाने में నన్ను गलती की, క్షమించయ్యా, मुझे क्षमा करो, ఇక నేను చేయనయ్యా, आगे से नहीं करूंगा, ఇక నేను చేయనయ్యా. आगे से नहीं करूंगा, క్షమించేస్తాడు. तो क्षमा कर देगा। ఇంకా వ్యభిచారంలో పట్టబడింది, भयानक व्यभिचार में पकड़ी गई, ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కొట్టాలి, व्यवस्था के अनुसार पथराव करके मारना चाहिए, కొట్టుకుండా తీసుకొచ్చారు. उस पर पथराव करते हुए लेके आए, ఇదిగో ఈయన రాళ్ళతో కొట్టి చంపాలి. करके मार डालना है। యేసుప్రభు అన్నాడు तब यीशु मसीह ने कहा తప్పకుండా కొట్టాల్సిందే, जरूर मारना ही है, తప్పకుండా కొట్టాల్సిందే, जरूर मारना ही है, కొట్టండి मारो కొట్టండి. मारो। అందరికి రాళ్ళు ఇచ్చాడు, सबको पत्थर दिए, అందరికి రాళ్ళు ఇచ్చాడు. सबको पत्थर दिए, వెంటనే तुरंत కింద రాయటం మొదలుపెట్టి नीचे लिखने लगा। ఎవరి పాపాలు? किसके पाप? ప్రతి ఒక్కరు హృదయాల అంతరంగములో ఉన్నటువంటి ఆలోచనలు ఎరిగిన దేవుడు ఆ నుంచున్న వాళ్ళ పాపాలన్నీ రాస్తున్నాడు. నువ్వు నిన్న ఎక్కడున్నావు, మొన్న ఎక్కడున్నావు, నిన్న ఆడ కూర్చున్నావు, నిన్న ఎవరితో మాట్లాడావు, ఏం పాపం చేసావు రాత్త మొదలు పెట్టాడు. हर हृदय के हर मन की बातों को जानने वाले परमेश्वर सबके बारे में जान रहा था, वहाँ नीचे उन्हीं के पाप के बारे में लिख रहा ఒక था। కవి రాశాడు ఈ పాటని, एक कवि ने गीत लिखा है, సినిమాలో పెట్టాడు ఈ పాటని, ये पिक्चर का गीत है, ఈ సినిమాలో పెట్టి పాటని. पिक्चर का गीत है। మీలో పాపము ఎరుగున వారు ఎవరో మొదటిగా రాయమన్నాడు. जो तुम में पाप नहीं जानता वही सबसे पहले पथराव करे। మంచిని సమాధి చేస్తారా ఏమన్నాడు? अच्छाई को क्या कब्र में ఇది रखोगे? మనుషులు చేసే పనియేనా? क्या ये इंसान करते हैं ऐसे काम? మీలో పాపము చేయని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు రాయమన్నాడు. तुम में से जिसने पाप नहीं किया वही पत्थर डाले करके कहा। వేయలేకపోయారు. किसी ने भी नहीं पत्थर ఎందుకని? मारा। क्यों? నువ్వు నేనే చేసేవాళ్ళే. आप और मैं होते तो నేను जरूर పాపం पत्थर చేయలేదండి, मारते। నేను పాపం చేయలేదండి అని. क्योंकि हम कहते हैं हमने तो पाप ही नहीं किया, पाप ही ఆయన नहीं ముందు किया। జల్లవి, लेकिन उसके सामने ये सब नहीं चलता, ఆయన ముందు జల్లవు. उसके सामने नहीं चलता। రాయడం మొదలు పెట్టాడు. उसने लिखना शुरू किया। హృదయంలో ఉన్న రహస్యాలు ఏమేం చేశారో అన్ని చెప్పాడు అన్నాడు. ఎవరు అన్నారు? సమరస్త్రీయాలు. हृदय के हर बात को लिखने लगा। ये నా बात किसने పోలు कहा? నా सामर्थी ने పోలు कहा। ఓపెన్ చేసిన ఆయన వచ్చాడు అన్న. मेरे पोल को खोलने वाला आया। ఏమంది? क्या कहा? నేను చేసిన అన్ని చెప్పాడు అన్న. मैंने जो कुछ किया वो सब बता दिया करके कहा। ఈ స్త్రీ ఎక్కడ ఉంటది? ये स्त्री कहाँ रहती है? సమరయలో ఉంటది. सामरी में रहती మన है। యేసయ్య ఎక్కడ ఉంటాడు? हमारा यीशु मसीह किधर रहता है? నజరేత్ లో ఉంటాడు. नासरत में रहता है। గలిలయ నజరేత్ లో ఉంటాడు. गलील के नासरत में। నాజరత్ కను సమరయకి ఎంత దూరం? नासरत और साम्र नगर कितनी दूरी पे है? మొదటగా చూసిన స్త్రీ ఇవి.
सबसे पहले इसी स्त्री ने देखा అంతకుముందు था। చూడలేదు. इससे पहले అది किसी కూడా ने బావి देखा। కాడ చూశాడు. वो भी एक कुएं के पास ही देखा था। ఎందుకంటే क्योंकि యూదుల ఊర్లోకి వెళ్ళడానికి వీల్లేదు. क्योंकि यहूदी लोग उस जगह जाने ఆ नहीं ఊర్లో सकते, గుండా వెళ్ళడానికి కూడా వీల్లేదు. उस नगर से होकर भी नहीं जा सकते। ఈమె చేసింది దానికి తెలియదు. उसने क्या किया उसको पता కానీ ही नहीं, బావి కాడ కూర్చుని అన్ని చెప్పేశాడు. लेकिन कुएं के पास बैठकर सब कुछ बता అన్ని दिया, చెప్పేశాడు. सब कुछ बता दिया। సాకు అనే కొండ పగల కొట్టింది. वो बहाने का मटका को उसने तोड़ दिया, ఊర్లోకి వెళ్ళింది. गांव में गई, నేను చేసిన అన్ని చెప్పేశాడమ్మా. सबको कहा मैंने जो जो किया था उसने सब बता दिया। ఎవరైనా कौन है वो? మెస్సయ్యా. मसीह। ఎవరైనా कौन है वो? మెస్సయ్యా. मसीह। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो జాగ్రత్తగా ఉండాలి. మనం ध्यान से रहना चाहिए हमें। ఏ మాట మాట్లాడినా कुछ भी हम बोलते నేను हैं అందుకే तो, అంటాను, इसलिए मैं कहता हूँ మీ నోటి నుండి బూతులైనను, आपके मुंह से गालियां, పోకిరి చేష్టలైనను, गलत बातें, సరసోక్తులైనను, हंसी मजाक, ఎలాంటి అశుద్ధమైనవి कैसी भी अशुद्ध बातें ఎల్కులు మాట్లాడకూడదు. नहीं आनी चाहिए, మాట్లాడకూడదు. नहीं आनी चाहिए। ఎందుకని क्यों? ప్రతి ఒక్కటి అక్కడ రాస్తాడు. हर एक ऊपर लिखा जाएगा, ఇక్కడ తప్పించుకుంటాం. यहाँ तो हम बच निकलेंगे। అందుకే అన్నాడు इसलिए कहता है మరణము, मृत्यु, శరీర మరణము, शारीरिक मृत्यु, ఆత్మ మరణం. आत्मिक मृत्यु। అర్థమైందా ప్రియులారా? समझ में आया? ప్రతి ఒక్కరు కూడా हर एक को జాగ్రత్తగా ఉండండి. ध्यान से रहना है। చనిపోయినాక మన క్రియలను లెక్క చెప్పాలి. मरने के बाद हर कार्यों का लेखा देना होगा। ఇంకొకసారి చూడండి, एक और बार देखिए, ఇంకొక లేఖనం एक और लेखा, एक और సామెతలు, बात है సామెతలు नीति वचन 24:12. సలోమాను మహారాజు రాసినటువంటి సామెతలు 24:12 చదవండి. 24:12 एक बार देखेंगे। 24:12 చదవనమ్మా. ఈ సంగతి మాకు తెలియదని ఉమ్. నీవు అనుకుని ఎడల ఆ, హృదయములను పరిశోధించువాడు ఆ, నీ మాటను గ్రహించును గదా, ఆ, నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును గదా, అది నరులకు వారి వారి పనులు బట్టి ఆయన ప్రతీకారం చేయను గదా. ఏమండి ఇక్కడ? यदि तू कहे कि देख मैं इसको जानता ना था, हाँ। तो क्या मन का जांचने वाला इसे नहीं మనక समझता? అంటే మనసును హృదయములను శోధించువాడు శోధించువాడు, పరిశీలించువాడు. जो हृदय को जांचता है, परखता మాటలు है, గ్రహించును. మాటలు గ్రహించును. वो बातों को समझता है। ఏం మాటలు మాట్లాడావు నువ్వు? कौन सी बातें तुमने की, ఎలాంటి మాటలు మాట్లాడు? किस तरह की ఇంకేమంటున్నాడు? बातें की? నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును గదా. నిన్ను కనిపెట్టువాడు, నన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును కదా. అర్థమైందా? समझ में आ रहा है? లేఖన భాగాలను జాగ్రత్తగా గమనిస్తే अगर लेखन भाग को ध्यान करे तो దేవుడు परमेश्वर ప్రతి మాటను పట్టించుకుంటాడు. हर बात पर ध्यान देता है। అది మంచిదా చెడ్డదా? वो अच्छी बात है या అది बुरी है? మంచిదా చెడ్డదా? वो बुरी है या अच्छी है? ఇర్మియా इर्मिया ప్రవక్త नबी है। ఇజ్రాయేలులు తప్పు చేసినప్పుడు जब इजरायलियों ने गलती की, దేవుని నోటి మాటలతో మాట్లాడాడు. परमेश्वर ने, దేవుని नोटी మాటలు परमेश्वर की बातें उसने की। 17:10 17:10 ఇర్మియా రాసినటువంటి పుస్తకం 17:10 చదవండి. इर्मिया की लिखी ఒకని पुस्तक ప్రవర్తనను 17:10। బట్టి ఆ వాని క్రియల ఫలము చొప్పున ఆ ప్రతికారము చేయుటకు, చూసారా? ఒకని క్రియలను బట్టి ఆయన ప్రతికారము చేయుటకు ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను యెహోవాను నేను హృదయములను హృదయములను పరిశోధించువాడను, పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడు. అంతరింద్రియములను పరిశీలించువాడను. मैं यहोवा मन की खोजता, हृदय को अद्वैत। जांचता हूँ, ताकि हाँ। प्रत्येक जन को उसकी चाल चलन के अनुसार अर्थात उसके कामों का फल दूं। దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? इससे हमें क्या समझ में आता है? అబ్బో అట్టయితే నేను నా అన్ని కూడా అక్కడ ఓట్ అవుతున్నాయి అన్నమాట. मतलब मेरी हर बातें वहाँ पे लिखी जा रही हैं। 2 గ్రంథాలను చెప్పాను కదా, 2 అక్కడ ग्रंथ है करके मैंने बताया, జీవ గ్రంథం, మరణ గ్రంథం जीवन की पुस्तक, मृत्यु की पुस्तक। రాస్తా ఉంటాడు वो ప్రియులారా. लिखता रहता है। హెబ్రీయులకు రాసిన పత్రిక इब्रानियों की लिखी पत्री 4:13 చదవండి. 4:13 హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 ఒకసారి చదవండి. 4:13 सृष्टि की कोई वस्तु उससे छिपी नहीं है, हाँ। वरन जिससे हमें काम है, ఉమ్, उसकी आंखों के सामने सब वस्तुएं खुली और प्रकट है। అది ఆయన దృష్టికి కనబడని ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క మనము ఎవరికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో, అప్పచెప్పాల్సి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును ఆ దేవుని కనులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉంది. మరుగు లేక తేటగా కనపడుతున్నది. అర్థమైందా? समझ में आया? పెళ్లిళ్ళలో పెద్ద డోమ్స్ లైట్లు వేస్తారు शादियों में बड़े बड़े लाइट्स लगाते हैं, కదా, ఆ కింద చిన్న పిన్ను బండ కనపడుద్ది. नीचे छोटा सा पिन भी गिर जाए तो दिखाई देता ఆ है। ఎలుగు కంటే ఎక్కువ ఎలుగు కలిగిన వాడు యేసయ్య. उस रोशनी से बढ़कर रोशनी है प्रभु దేవుడు. यीशु की। మనం చేసే ప్రతి ఒక్కటి ఆయన నోతూనే ఉంది. जो भी हम करते हैं वो सब कुछ ఇది लिखता है। తెలిసిన వాడు పాపం చేయడు పిల్ల. जो इस बात को जानता है वो कभी पाप नहीं చాలా करता। మంది అంటారు बहुत से लोग कहते हैं నాలో ఉంది ఒక్క తప్పే, मेरे अंदर तो एक ही गलती ఇక है, ఆ తప్పు తప్పితే ఇంకే తప్పు లేదు. इस एक गलती के अलावा और कोई गलती नहीं है।
ఈ తప్పు కూడా లేకపోతే ఎట్ట? अगर ये गलती भी नहीं रहेगी तो कैसे होगा? క్యా ఉండాలా తప్పు क्या కూడా? गलती रहनी जरूरी है? తీసేసుకో, उसको निकाल लो, ఆ తప్పు కూడా उस తీసేసుకో. गलती को भी निकाल दो. ఎంత ఆనందంగా ఉంటుంది. कितना आनंद ఏ लगेगा. తప్పు లేదు నీలో, तुम्हारे अंदर कोई गलती ఒక नहीं, తప్పు ఉంది, सिर्फ एक ही అది गलती కూడా है, తీసేసుకో. उसको भी निकाल दो, తీసేసుకో, निकाल दो. పరిపూర్ణంగా ఉంటావు. అప్పుడు तब आप परिपूर्ण हो जाओगे, పరిపూర్ణంగా ఉంటావు. परिपूर्ण हो जाओगे. ఒకరోజు చనిపోవాల్సిన एक दिन तो मरना ही है, చనిపోవాల్సిన मरना ही है. ధనవంతులు చనిపోతారు, धनवान लोग भी मर పేదలు जाएंगे, చనిపోతారు. गरीब लोग भी मरेंगे. చనిపోయిన కాడికి వెళ్తావు నువ్వు? मरने के बाद कहाँ जाओगे? ఎవరు ఆధీనంలోకి వెళ్తావు? किसके अधीन में रहोगे? దేవుని ఆధీనంలోకి వెళ్తావు. परमेश्वर के अधीन. కొంతమంది అన్నారు, कुछ लोगों ने कहा, ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసింది, एक सिस्टर ने मुझे फोन किया, మా ఆయన రాత్రి కళ్ళకు వచ్చిన బాగా బాధ పెడుతున్నాడు. मेरा पति रात को सपने में आता है, मुझे बहुत परेशान करता है. నేను అన్నాను, मैंने कहा, మీ ఆయన రాడు, तुम्हारा पति नहीं आएगा. ఎందుకంటే మీ ఆయన పూడి చేశారు, కాల్ చేశారు. शायद आपने अपने पति को जला दिया है या दफना दिया है. కాల్ చేశారు, పూడి చేశారు. दफना दिया है, जला दिया వచ్చింది है. సైతాను. जो आया है वो शैतान है. ఓ సైతాన్ వచ్చాడు. शैतान आया है. ఎందుకని? क्यों? మీ ఆయన బతికుండగా तुम्हारा पति जब जीवित था, ఆ మీ ఆయన అలవాట్లన్నీ సైతానికి తెలుసు. तुम्हारे पति की हर आदतें जो है शैतान को पता है. ఆ అలవాట్లతో స్వప్నం వస్తాడు ఎగిరి. वो आदतें लेकर ही तुम्हारे सपनों में आएगा. అందుకే అంటాడు, इसलिए कहता है, అందుకే అంటాడు, इसलिए कहता है, ఇదిగో ఆ యెజబెల్ లాంటి ఆ సైతాను यिजबेल जैसा वो शैतान తన ఉపదేశాలన్నీ కూడా దేవుని గూఢమైనటువంటి సత్యాలను చెప్పుతూ ఎలుగుదూత వేసుకొని తిరుగుతుంది ఆ సంఘంలో అని. अपने उपदेशों को सच्चाई है करके बताते हुए ज्योतिर्मय का भेष बनाकर कलीसिया में నేను घूमता रहता है. ప్రవక్తని అంటుంది, वो कहती है मैं కానీ भविष्यद्वक्तिनी हूँ. ప్రవక్తనికి ఉన్నటువంటి అలవాట్లు ఉన్నాయా? लेकिन क्या भविष्यद्वक्तिनी की आदतें हैं? ప్రవక్తనికి చేసిన పనులు చేస్తుందా? भविष्यद्वक्तिनी जैसे कार्य करती है वैसे कार्य ప్రవక్తలు అంటే करती है. ఎవరు? దేవుని మాటలు అందుకున్న వాళ్ళు, भविष्यद्वक्तिनी मतलब परमेश्वर की बातों को రాబోయే बताने మాటలు वाले, చెప్పేవాళ్ళు. आने वाले विषयों को बताने वाले. అలాంటి దాన్ని నేను చెప్పి ऐसी हूँ करके ఆ बताकर వేషాల ద్వారా కపట కపట అబద్ధిక బోధకుల్లాగా కనపడుతుంది పిల్లలు. झूठी भविष्यवाणी करती है. అందుకే చూడండి, इसलिए देखिए 2 కొరింథీ दूसरा कोरिन्थियों 11, 14, 15 వచనం చూస్తే 11, 14, 15 देखेंगे. 11, 14, 15 వచనాలు చూడండి. 11 अध्याय 14, 15 वचन. यह कुछ अचंभे की बात नहीं, क्योंकि शैतान आप भी ज्योतिर्मय स्वर्गदूत का रूप धारण करता है. అర్థమైందా? ఆ యెజబెల్ అంటే అర్థం ఏంటంటే, यिजबेल का मतलब क्या है? మేము దేవుని బిడ్డలు అనుకుని వాక్యానుసారమైన జీవితం లేని వాళ్ళు. हम परमेश्वर के बच्चे हैं, परमेश्वर के बच्चे बोलते हैं, लेकिन वचन के अनुसार का जीवन नहीं होता. వాక్యానుసారమైన జీవితం లేని వాళ్ళు. वचन के अनुसार का जीवन नहीं होता. ప్రియులారా, प्रियो, నేను ఒక సిస్టర్ ను చూశాను, मैंने एक सिस्टर को देखा है, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. उनके घर गया. ఆ సిస్టరు ఎంత కరెక్ట్ గా పర్ఫెక్ట్ అంటే అసలు ఏమీ పెట్టుకోలేదు, మంచి చక్కగా ఉంటది, అందంగా ఉంటది. మేము ఇంటికి వెళ్తే మమ్మల్ని గౌరవించింది. इतनी सिस्टर इतनी सुंदर है, इतनी अच्छी लगती है, कुछ भी श्रृंगार करके नहीं रखा, कुछ भी नहीं पहने हुए, और अच्छे से हमारा आदर सत्कार किया उसने. ఏమని తెలుసా? उन्होंने क्या कहा? పాస్టర్ గారు, ఢిల్లీలో మిమ్మల్ని చూసినాక ఫంక్షన్ లో మీరు సిస్టరే నిజమైన పాస్టర్ అమ్మ గారు అంది. दिल्ली के कलीसिया में जब मैंने एक फंक्शन में आपको देखा तो मुझे पता चल गया कि आप ही सच्चे पास्टर और पास्टर अम्मा हैं. ఎందుకంటే పాస్టర్లు అందరూ వస్తారు, क्योंकि वहाँ बहुत सारे पास्टर लोग आते हैं, పాస్టర్ అమ్మలు అందరూ వస్తారు. सब पास्टर अम्मा लोग आते हैं. అందరిలో మమ్మల్ని చూసిందంట, उन सब के बीच में उसने हमें भी देखा, అందరిలో మమ్మల్ని చూసిందంట. सबके बीच में हमें भी देखा. మీరు చక్కగా కొట్టొచ్చినట్టుగా దేవుని బిడ్డలుగా కనపడుతున్నారు. देखने से आप ही सीधा परमेश्वर के बच्चे ఎందుకంటే लगते हैं, ఆమె కూడా అట్టానే కనపడుతుంది. क्योंकि वो भी ऐसे ही दिखाई అంతే देते కదా? हैं, है ना? బీడీ తాగేవాడు బీడీల కోసం ఎదురు చూస్తాడు. सिगरेट पीने वाला बीड़ी पीने वाला बीड़ी का इंतजार करता है. ఏమంటాడు తెలుసా? क्या कहेगा? ఉందా అంటాడు. क्या है करके पूछता है. ఉందా అంటాడు. है पूछता है. ఉంది. हाँ है. చాలా దాన ధర్మంలాగా ఉంటాడు. दान करने वाले बने रहते हैं इस ఇంతలో विषय में. కట్టలిస్తాడు. इतना बड़ा बीड़ी का कट्टा ही निकाल जोता के देंगे. उल्टा। मैं देखता रहता हूँ. స్వార్థం కూడా వాళ్ళకి. उनके बीच में कोई स्वार्थीपन नहीं ఆ होता. కట్టాడు చేతికి ఎత్తాడు. पूरा कट्टा उसके हाथ में ఆడికి కూడా देंगे. స్వార్థం ఉండదు. लेने वाले के अंदर भी स्वार्थ ఆడు కూడా नहीं होता. ఒకటే తీసుకుంటాడు, वो भी उसमें से एक ही ఒకటే बीड़ी తీసుకుని लेगा. ఇస్తాడు. एक ही बीड़ी నేను लेके అప్పుడు उसको అనుకుంటే देता ఎంత है. ఇమాందారుగా ఉంటారు. तब मैं सोचता हूँ कि ये बीड़ी पीने वाले कितने ईमानदार ఇంతలో हैं. పెనామా సిగరెట్ డబ్బా ఎత్తాడు. इतना बड़ा सिगरेट का डब्बा देंगे. ఆ డబ్బా ఆడికి ఇస్తే डब्बा देंगे. ఆ డబ్బాలో ఒకడు తీసుకొని నోట్లో పెట్టి ఆడికి ఎత్తాడు. वो दूसरा व्यक्ति उस डब्बे में से एक ही सिगरेट लेगा और पूरा डब्बा लौटा देगा. నిజాయితీ ఉంటే తెలుసా వాళ్ళు? देखा कितने ईमानदार रहते हैं. పిల్లరా, प्रियो, మురికి గుడ్డలు లాంటివి, ये मैले कपड़ों के समान है. మురికి గుడ్డలు లాంటివి. मैले कपड़ों के समान का जीवन. ఏ జత పక్షి ఆ జత పక్షిని ఎరుగుద్ది. ये जोड़ी पक्षी अपने जोड़ी पक्षी को ही जानती है, అర్థమైందా? है ना? పిల్లరా, प्रियो, ఆ సిస్టమ్ మన ఇంటికి పిలిచింది. उस सिस्टर ने हमें घर बुलाया. కానీ ఏ సంఘానికి వెళ్ళి తెలుసా? लेकिन वो कौन सी कलीसिया में जाती है? సంఘ దోషంగా ఉంటుంది పిల్లరా. कलीसिया का दोष भी होता है. మేము చూసినటువంటి 2 సంవత్సరాలు చూస్తే हमने उस सिस्टर को 2 साल बाद देखा, చిన్న చిన్నవి వచ్చేసింది. कान में छोटे छोटे आ गए.
ముందు అసలు ఏం లేవు, पहले तो कुछ नहीं पहनती थी, చిన్న చిన్నవి వచ్చేసి छोटे छोटे आ गए। మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత చూస్తే फिर 2 साल के बाद देखा పెద్దవి వచ్చేసింది, बड़े बड़े आ गए, పెద్దవి వచ్చేసింది। बड़े बड़े आ गए। ఆ తర్వాత విజయవాడలో కూసుంది। फिर उसके बाद विजयवाड़ा में मिली। నేను ఈ సిస్టర్ విజయవాడ ఎందుకు వచ్చింది? मैंने सोचा है कि सिस्टर विजयवाड़ा में क्यों? దూరంగా కూసుంది। दूर से हमने देखा। సిస్టర్ అంది, सिस्टर ने कहा ఆ సిస్టర్ కాదు, नहीं वो वाली सिस्टर नहीं ఆ है। సిస్టర్ అసలు ఏమి లేకపోతే, अरे उस सिस्टर ने तो कुछ भी नहीं అరే पहना है। సిస్టర్ ఏను मैंने कहा नहीं वही वाली सिस्टर పోతే है। ఏముంది, जब जाके मिले तो क्या था, యాలాడి పెట్టేసింది। बड़े बड़े और बड़े बड़े पहनने लगी। అర్థమైందా? समझ में आ रहा है? మనం తెలుగులో సాంగ్ ఉంది, तेलुगु में एक कहावत है, ఎవరో ఏలిత్తే సందులో సంకలోకి దూరేవో అంటారు। मैंने छोटी सी जगह दे दी तुम पूरा अंदर आ गए। సైతానికి కొంచెం స్థలం ఇచ్చామనుకో, शैतान को अगर छोटी सी जगह दोगे అడే చేస్తాడు, तो क्या करेगा, ఆక్రమించుకుంటాడు, पूरी तरह आप में बसने लगेगा, ఆక్రమించుకుంటాడు। बसने लगेगा। అందుకే యెహూ అన్నాడు, इसलिए यहू ने ఆ कहा శృంగారించుకున్న దాన్ని పడేయండి కింద, जिसने पूरी तरह श्रृंगार करके रखा है उसे नीचे धकेल దాన్ని दो, పడేయ్ కింద, नीचे धकेल दो, ఎత్తి పడేసాడు కింద। उसको उठा के नीचे फेंक दिया। ఏమైంది? क्या हो गया, కుక్కలు రక్తం నాకింది, उसके लहू को कुत्तों ने चाटा, రక్తం కుక్కలు నాకింది, कुत्ते ने उसके लहू को ఎముకలు चाटा, కూడా కనపడలేదు। हड्डियां भी नहीं बची रही। భర్త అలా చచ్చిపోయాడు, पति भी उसी భార్య అలా तरह, చచ్చిపోయింది। पत्नी भी उसी तरह मर गई, భర్త అలా చచ్చిపోయి భార్య అలా पत्नी చచ్చిపోయింది। भी वैसे मर गई और पति भी అతను वैसे ही मर गया। రాజు, ఈమె రాజకుమార్తె, రాజు యొక్క భార్య। ये वो राजा था और ये राजकुमारी और राजा की ప్రియులారా, पत्नी। మన అందం చందం డబ్బు ధనము మోగం ఇవన్నీ చూసి దేవుడు ప్రేమించడం మనల్ని। परमेश्वर हमारी सुंदरता को या हमारे पैसों को देखकर नहीं हमसे మనకు प्यार करता। ఆత్మీయ అలంకారం కావాలి। हमें आत्मिक श्रृंगार चाहिए। చూసారా, देखा? సంఘ దోషం ఉంటది। कलीसिया का दोष भी होता ఆ है। వెళ్ళే సంఘం నామకార్థ సంఘం। वो जिस कलीसिया में जाते हैं नाम मात्र నేను कलीसिया అన్నా, है। मैंने कहा సిస్టర్ ఆ సంఘానికి ఎందుకు వెళ్తున్నారు మీరు? सिस्टर आप उस कलीसिया में क्यों जा रहे हैं? సంఘానికి రండి అమ్మా అన్న। कलीसिया में आ जाओ। రాలా, नहीं आई। ఎందుకని? क्यों? లోకంలో మెలిమెలిగి వెళ్ళిపోయింది, संसार में धीरे धीरे चली गई, మెలిమెలిగి धीरे వెళ్ళిపోయింది, धीरे चली गई, సాక్ష్యం బాగొట్టుకుంది, अपनी गवाही को खो दिया, సాక్ష్యం బాగుంటుంది, अपनी गवाही को खो दिया। మమ్మల్ని చూసి ముఖం తిప్పుకుంది। हमको देख के बाद में वो अपना मुंह फेरने విజయవాడ लगी। రైల్వే స్టేషన్ లో మమ్మల్ని చూసి ముఖం తిప్పుకుంది। विजयवाड़ा रेलवे स्टेशन में जब मिले हमें देखकर हमसे छुपकर बचने लगी। ఎందుకో తెలుసా? क्यों? ఒకప్పుడు ఏముంది, एक समय उसने నా क्या कहा ఇంటికి था, రండి అయ్యా అన్న, मेरे घर आ जाओ पास्टर నా जी, ఇంటికి రయ్యి అన్న, मेरे घर आ అంటే जाओ। మా సముజ్యంగా ఉంది। मतलब हमसे मेल जोल था उसका। ఇప్పుడు మమ్మల్ని చూసి పలకరేయకుండా ముఖం తిప్పుకుంది। अब हमें देखकर हमसे बात भी नहीं करती, ఎందుకని? मुंह फेर తనకి लिया। తానే సిగ్గు పుట్టింది। क्योंकि उसको खुद शर्म लगी। ఎందుకని? क्यों? ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వాళ్ళకే సిగ్గు పుట్టి వెళ్ళి ఆ యొక్క చెట్టు చాటును దాక్కున్నారు। क्योंकि जब आदम हव्वा ने पाप किया उनको खुद शर्म आ गया और वो पेड़ के पीछे छुप गए थे। స్పష్టంగా కనపడింది ఈ ఆదాము అవ్వల యొక్క ప్రియ కుమార్తె అని। साफ साफ पता चल गया कि आदम हव्वा की प्रिय पुत्री है ये। స్పష్టంగా కనపడింది। साफ साफ पता चल गया। వాక్యం అనే ఎలుగులో చూస్తే वचन रूपी ज्योति में अगर देखे तो మమ్మల్ని చూసి దాగిపోయింది, हमको देखकर वो छुप गए, స్తంభం షార్ట్ చేసుకుంది। खंबे के पीछे बैठ गए నేను चुपचाप। అన్నాను, तब मैंने कहा, చూసేవా సిస్టర్, देखा उस सिस्टर को, కళ్ళ నిలిచినట్టు तब मुझे मेरी आंखों में आंसू आ गए। ఎందుకని? क्यों? చచ్చిపోయింది। क्योंकि वो मर चुकी ఒకప్పుడు है। బతికుంది, एक समय जीवित थी, ఒకప్పుడు ఆదాం బతికున్నాడు। एक समय आदम भी जीवित था। ఎప్పుడైతే దేవుని మాటలు వినలేదు जब उसने परमेश्वर की बातों को नहीं सुना చచ్చిపోయింది। तब वो मर गया। అందుకే అన్నాడు, इसलिए कहता దాని है పిల్లల్ని చంపేస్తాను నేను, उनके बच्चों को मैं मार నాకు डालूंगा। కోపం వచ్చింది। तब मुझे गुस्सा आया। మీరేమంటారు? आप क्या कहेंगे? కోపం వస్తే ఏమంటారు? गुस्सा आएगा तो రే क्या करोगे? చంపేస్తా అంటారంట, जब गुस्सा आता है बोलते हैं कि नहीं मैं मार చెప్పండి। डालूंगा, అంటారంట, बोलते हैं या नहीं? రే చంపేస్తా मैं मार అంటే डालूंगा అర్థం ఏంటి? मतलब क्या है? నీ కోపం వచ్చిందని అర్థం, तुम्हारे अंदर गुस्सा आ నీ गया, కోపం వచ్చిందని అర్థం। गुस्सा आ गया, అర్థమైందా? समझ में आ गया? చంపేస్తా, నరికేస్తా, కోసేస్తా मार डालूंगा, काट डालूंगा, टुकड़े टुकड़े అంటే అర్థం करूंगा। ఏంటి? मतलब क्या है? నీకు కోపం వచ్చింది, तुम्हारे अंदर गुस्सा आ गया, నీ కిడ్నీల పైన ఎడ్రినల్ గందులు పనిచేస్తున్నాయి, आपकी किडनी के ऊपर एडिनल जो ग्रंथियां हैं वो काम कर रही నీ हैं, హార్మోన్స్ అన్ని చెడిపోతున్నాయి। आपके हार्मोन्स खराब हो रहे हैं। ఏమన్నాడు? क्या कहा? కోపం गुस्सा వచ్చేసిందా రాలేదా? आया कि ఇప్పుడు नहीं? దేవుడికి కోపం अब వచ్చేసింది। परमेश्वर को गुस्सा आ ఎందుకు गया। కోపం వచ్చింది దేవుడికి? क्यों गुस्सा आ गया? పాపులు पापी है, లోకంలో జీవిస్తున్నారు, संसार में जी रहे हैं। అందుకే అంటాడు। इसलिए कहता है, ఇప్పుడు చూడండి, देखिए ఇలా చేస్తే ऐसा करने ఇక్కడ से, ఏమంటాడు చూడండి, देखिए क्या 23 कहता है? ఇంకొక మాట అన్నాడు చూడండి, 23 23 में एक और बात कही है, చూడండి। देखिए అట్లా నేను చేస్తే సంఘము నేనే పరీక్షించువాడు నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును। तब सब कलीसियाएं जान लेगी कि हृदय और मन का परखने वाला मैं ही हूँ। అది అర్థం ఇక్కడ। ఎందుకు చేస్తాడు తెలుసా? क्यों करता है? పరిశుద్ధం కలిగిన దేవుడు, पवित्र है परमेश्वर, అన్ని తెలిసిన దేవుడు, सब कुछ जानता అందుకే है। చూడండి, इसलिए देखिए కోపం వచ్చింది అనుకో, गुस्सा जब आता है, పెద్ద పిల్లలను 2 వేసాం అనుకో, बड़े बच्चों को 2 लगाएंगे तो చిన్న పిల్లలు జాగ్రత్తగా కూర్చుంటారు। छोटा बच्चा इसको देखकर ध्यान से चुपचाप बैठा रहता ఎందుకని है, ఇక నాకు కూడా పడతాయి, क्योंकि अब मुझे भी लगने वाला है, నాకు కూడా పడతాయి। मुझे भी पड़ेगा। పూర్వకాలం అంట पुराने जमाने में బానిసల్ని సంత వీధుల్లో కొనుక్కుంటారు, दास लोगों को जो मार्केट में खरीदते थे వాళ్ళ ఇళ్లలో పని చేస్తారు, वो घरों में काम करते వాళ్ళు थे, బానిసలు। वो दास थे। పిల్లలకు సరిగా మార్కులు రాపోతేనంట, बच्चे लोगों के अच्छे मार्क्स नहीं आते थे तो మార్కులు రాపోతేనంట मार्क्स नहीं आते थे तो వాళ్ళ ప్రోగ్రెస్ కార్డులు చూసంట उनके रिपोर्ट कार्ड देखकर వాళ్ళు బాగా పోట్లాడి उनको डांट कर కొడా తీసుకుని कोड़े लेकर ఆ బానిసని పెట్ట 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 పెట్ట
उनके सामने बुरी तरह मारते थे। పిల్లోడు బాబు మా నాన్నకి ఎంత కోపం వచ్చిందా, तब बच्चा देख के डर जाता ఇక था, मेरे నాకు पापा కూడా के अंदर పడతాయి इतना కోడా गुस्सा है దెబ్బలు, तो मुझे भी कोड़े నాకు मारेंगे, కూడా కోడా దెబ్బలు मुझे भी పడతాయి. कोड़े పిల్లోడు मारेंगे। చుప్ చాప్గా పోతాడండి. बेटा चुपचाप हो ఆ जाता था, కోపం అంతా బానిస మీద తీర్చుకుంటాడు. पूरा गुस्सा दास के ऊपर निकालता అంటే था। ఈ పిల్లోడు తెలియాలి నాకు ఎంత కోపం ఉందోనని. मतलब बच्चे को पता चलना चाहिए मेरे अंदर कितना गुस्सा అందుకే है, అంటున్నాడు इसलिए कहता है సంఘములన్నీ తెలుసుకుంటాయి అని. कलीसियाएं जान लेंगी। సంఘములా అన్నాడా, సంఘం అన్నాడా, సంఘములన్నీ అన్నాడు చెప్పండి. बताइए, कलीसिया बोला है, सब कलीसियाएं बोला है, అంటే సంఘములన్నీ मतलब सब అంటే कलीसियाएं। యేసు నామములో కట్టబడిన సంఘాలు అనేకము. यीशु मसीह के नाम से बहुत सारी कलीसियाएं हैं, అందుకే పౌలు గారు అన్నాడు इसलिए पौलुस ने कहा సంఘముల చింత నన్ను నాకు కలదు నన్ను బాధిస్తుంది అన్నాడు. कलीसियाओं की चिंता मुझे सताती है। సత్యము పౌలారా, सच में प्रिय, కొంతమందిని చూస్తే कुछ लोगों को देखे तो కోపం వస్తుంది, बहुत गुस्सा आता है, ఏడుపు వస్తుంది, रोना आता है, ఏంట్రా బాబు ఎట్లా अरे ये ऐसे क्यों है करके सोचते అసలు हैं। వీళ్ళల్లో కనీసమైన లక్షణాలు లేవు. अरे इनके अंदर थोड़े से भी परमेश्वर के लक्षण नहीं है। చూడండి పిల్లారా, देखिए प्रिय, అందుకే అంటున్నాడు इसलिए कहता है, ఇక్కడ ఏమన్నాడు, ఆ క్రియల చొప్పున ఏమన్నాడు చూడండి, देखिए మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. मैं तुम में से हर एक को उसके कामों के अनुसार बदला दूंगा। చూడండి ప్రకటన గ్రంథము 18:6 చదవండి. एक बार प्रकाशित वाक्य 18:6 ప్రకటన पढ़ेंगे। గ్రంథము 18:6. 18:6 चलो जैसा उसने तुम्हें दिया है हाँ। वैसे ही उसको दो, हाँ। और उसके कामों के अनुसार उसे दो गुना बदला दो। అది ఎంతంట, कितना? రెండంతలు. दो गुना, రెండంతలు కలిసి పెట్టుడి. ఆ తన క్రియలు దానికి అది ఎలా చేసిందో जैसा उसने किया అలా చేయి. वैसा करो। ప్రభువు వారు ఏమన్నా प्रभु ने क्या कहा? నువ్వు ఏ కొలత కొలుస్తావో ఆ కొలతే అన్న. जिस नाप से तुम नापोगे उसी नाप से तुम्हें नापा నువ్వు ఏ जाएगा। పనులు చేస్తావో ఆ పనులు బట్టి, जो काम तुम करोगे उसी काम నువ్వు की ఏ वजह से కొలత ही, కొలుస్తావో ఆ కొలతే. जिस नाप से तुम नापोगे उसी नाप से। ఇప్పుడు అదే అంటున్నాడు ఇక్కడ, यहाँ पे यही कहता है, దానికి చేసినట్టు దానికి మీరు చేయండి. जैसा उसने किया वैसा ही तुम ఇంకేం करो। రాశాడు చూడండి అక్కడ, और क्या कहा है वहाँ पे? जिस कटोरे में उसने भर दिया था తెలుగులో उसी में చదవండి. उसके लिए 2 गुना भर दो। మొదటి నుంచి అది ఇచ్చిన ప్రకారం దానికి ఇయుడి. ఆ దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు దాని క్రియ చొప్పున దానికి రెట్టింపు చేయుడి. చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండొంతలు అది కలిపిన పాత్రలు దానితో రెండంతల. కలిపి పెట్టుడి. అబ్బా ఎంత క్రోధం తెలుసా, देखो कितना क्रोध है, దేవునికి ఎంత కోపం వస్తుందో తెలుసా? परमेश्वर को कितना गुस्सा आ रहा है। देखिए ప్రియులారా, प्रियो, మన క్రియలను బట్టి మనం తీర్పు పొందుతాం. अपने कार्यों की वजह से ही हमारा लेखा लिया जाएगा। 20వ అధ్యాయము, ప్రకటన 20వ అధ్యాయం प्रकाशित वाक्य 20 अध्याय 12-13 చదవండి. 12-13 पढ़ेंगे। फिर मैंने छोटे बड़े सब मरे हुओं को सिंहासन के सामने खड़े हुए देखा, ఆ और पुस्तकें खोली गई। అర్థమవుతుందా? समझ में आ रहा है? పుస్తకం కాదు, పుస్తకం కాదు, పుస్తకాలు అని రాశారు అక్కడ చూడండి. यहाँ पे पुस्तकें करके लिखी है। గ్రంథములు, గ్రంథము కాదు, గ్రంథములు. पुस्तक नहीं, पुस्तकें ఆ लिखी है। చూడండి. फिर एक और पुस्तक खोली गई। చూసారా, అంటే मतलब గ్రంథాలను చూశాడు, पुस्तकों को देखा, ఒక గ్రంథం విప్పాడు, एक पुस्तक खोली ఇంకో गई, గ్రంథం విప్పుతున్నాడు, और एक और पुस्तक को भी खोल रहा ఇంకో है, గ్రంథం విప్పుతున్నాడు. तो दूसरी पुस्तक को भी खोल रहा है। చెప్పండి చదువు. अर्थात जीवन की पुस्तक। చూసారా, జీవన పుస్తకం. और जैसा उन पुस्तकों में लिखा हुआ था वैसे ही उनके कामों के अनुसार मरे हुओं का न्याय किया गया। అర్థమైందా? समझ में आया? మత్తయి 12:36 ఏం చెప్పాడు? मत्ती 12:36 में क्या कहा? రోమా 14:12 ఏం చెప్పాడు? रोमियो 14:12 में क्या कहा? 2వ కొరింథీ 12:5-10 ఏం చెప్పాడు? दूसरा कोरिन्थियों 5:10 में क्या कहा? ఇవన్నీ జరుగుతాయి పిల్లలు. ये सब पूरा होगा, లెక్కప్ప చెప్పాలి మనం. लेखा देना होगा हमें। అదే దేవుని బైబిల్ తెలుసుకుంటారంటే यही परमेश्वर का भय मानना मतलब है। ఏమంటున్నాడు? और क्या कहता है? వాటిల్లో రాయబడిన వాటిని బట్టి उसमें जो जो लिखा हुआ है उसी के अनुसार మనకు న్యాయ తీర్పు. हमारा न्याय होगा। ఏమన్నారు? మృతులు తీర్పు పొందుదురు. తీర్పు, మృతులు తీర్పు పొందుదురు. मरे हुओं का न्याय किया जाएगा। చనిపోయినాక ఇక ఏం లేదు అనుకుంటున్నావు కదా, सोचते हैं कि ये मरने के बाद कुछ नहीं होगा। ఇది అంతం కాదు, ఆరంభం. मृत्यु अंत नहीं, आरंभ है। అర్థమవుతుందా? समझ में आ रहा है? చనిపోవటం అనేది అంతం కాదు, అది ఆరంభం. मरना अंत नहीं है, आरंभ है। చనిపోతే పీడ ఇరడైపోతుంది. मरने से सोचते हैं सब कुछ चलो खत्म చాలా हो మంది गया। అంటారు కదా, बहुत लोग कहते हैं ना, నేను చస్తే గాని जब मैं मर जाऊंगी, నేను చస్తే గాని जब मैं मरूंगी నీ పీడ వరగదు. तभी तुम्हें पता चलेगा। సాగు मरो, కానీ సచ్చితే మంచిగా చదువు. लेकिन मरते समय अच्छा से मरो, నీతి మంత్రాలుగా చావు, నీతి మంత్రులుగా చావు. धर्मी इंसान की तरह मरो। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो 22:12 చదవండి ప్రకటన గ్రంథం. प्रकाशित वाक्य 22:12 22-12 हाँ। देख मैं शीघ्र आने वाला हूँ, శీఘ్రం, తొందరగా వస్తున్నాం, త్వరగా. और हर एक काम के अनुसार बदला देने వాళ్ళ के लिए వాళ్ళ प्रतिफल పనులను मेरे బట్టి पास వాళ్ళకి ప్రతిఫలం ప్రతిఫలం ఇస్తాను. నా జీతం. సిద్ధముగా ఉంది. है। तैयार है,
అర్థమైందా? समझ में आ रहा है? జీతాన్ని దాచిపెట్టి ఉంచిన మనకి. हमारे लिए मजदूरी को बचा के रखा है మత్తయి उसने। సువార్త 16:27 చూడండి ఒకసారి. मत्ती सुसमाचार స్వయంగా 16:27 యేసయ్య ఏం చెప్పాడో చూడండి खुद పిల్లరా. यीशु मसीह ने क्या कहा है? 16:27 16:27 చదవండి. एक बार देखेंगे। 16:27 చదవండి. मनुष्य का पुत्र अपने स्वर्गदूतों के साथ अपने पिता की महिमा में आएगा हाँ। और उस समय वह हर एक को उसके कामों के अनुसार प्रतिफल देगा। అర్థమైందా? समझ में आ ప్రతి रहा है? ఒక్కరికి हर एक को మనుష్య కుమారుడు मनुष्य का पुत्र మేఘాల మీద వస్తాడు. बादलों पे आएगा। ప్రతి ఒక్కరికి हर एक को వాళ్ళ వాళ్ళ క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాను. उनके कामों के अनुसार प्रतिफल నువ్వు देगा। మాట్లాడే మాటలు, आप कैसे बातें करते हो, నువ్వు ఆలోచించే ఆలోచనలు, आप किस तरह सोचते हो, నువ్వు చూసే చూపులు, आप किस तरह देखते हो, నువ్వు ఏం విన్నావు, क्या सुना, ఎలా ప్రభావితం किस అయిపోతున్నావు, तरह उससे प्रभावित నీ हो रहे హృదయం हो, ఎలా ఉంది, आपका हृदय कैसा నీ है, నడక ఎలా ఉంది. आपका चाल चलन कैसा है, ప్రియులారా, ప్రియం. ఇవన్నీ రేపు తీర్పులోకి వస్తాయి. ये सब कल के दिन न्याय में आएगा। అందుకనే इसलिए దేవుని ఎందుకు భయపడి ఇటన్ని తప్పించి తిరగాలి మనం. परमेश्वर से डर कर इन सब चीजों से बचते रहना తప్పించి चाहिए, తిరగాలి ప్రియులారా. बचकर घूमना चाहिए। ఆదాము తప్పించుకోలేకపోయాడు, आदम नहीं बचा, అవ్వ తప్పించుకోలేకపోయాడు, हवा बच के नहीं निकली, యోధ అసలు తప్పించుకోలేకపోయాడు. यहूदा इसकरियत बच के ఇలా नहीं చాలా निकला। మంది కలిసి తప్పించుకోలేకపోతున్నారు, बहुत से लोग नहीं बच पा रहे, పట్టబడుతున్నారు, वो पकड़े जा रहे हैं, పట్టబడుతున్నారు. पकड़े जा रहे हैं। అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु मसीह ने మిమ్మల్ని कहा, మనుషులను బట్టే జాలరులను చేస్తాను. मैं तुम्हें मनुष्य पकड़ने वाला मछुआरा बनाऊंगा। పట్టండి, पकड़ो, వల వేయండి, जाल डालो, వాక్యం అనే వల వేయి, वचन का जाल डालो, వల వేయి అన్నాడు. जाल डालो। ఇలారా प्रियो జాగ్రత్తగా గమనించు, ध्यान दीजिए, వాక్యం అనే వల వేయాలి. वचन रूपी जाल डालना ఈ है। సంవత్సరం इस साल సువార్త సంవత్సరం. सुसमाचार का साल है। ఏయ్ వలై, जाल डालो, వలై, जाल डालो, పడతాయి చేపలు. मछली आ जाएंगी। కానీ ఎలాంటి చేపలు? చచ్చిపోయిన చేపలు, మంచి చేపలు. मरी हुई मछलियां, ये जीवित मछलियां। కాబట్టి రోముకు రాసిన రోమిలోని పత్రిక रोमियो 2:6 చదవండి. 2:6 पढ़िए। 2:6 2:6 చదవండి. वह हर एक को उसके कामों के अनुसार बदला देगा। అది ప్రతివానికి వాని వాని క్రియలు ప్రతి వానికి हर एक को వాని వాని క్రియలు. उनके उनके कार्यों के अनुसार। ఈ రోజు నుంచి మనం आज से हम జాగ్రత్తగా ఉందాం. ध्यान से रहें, ఏం మాటలు మాట్లాడినా कुछ भी हम बोलते हैं तो బైబిల్ మాటలే మాట్లాడు. बाइबल की बातें ही करें। బైబిల్ చదువుదాం. बाइबल पढ़ेंगे, కొత్త సంవత్సరం, नया साल, నూతన సంవత్సరం, नया साल, హ్యాపీ న్యూ ఇయర్. हैप्पी न्यू ईयर। చెప్పారు చెప్పలేదు? మీరు చెప్పండి. बोला कि नहीं बोला आपने? చెప్పారు చెప్పలేదా? बोला कि नहीं बोला? చెప్పరే, बत- తలకాయ ఊపండి. सर हिलाइए। హ్యాపీ న్యూ ఇయర్, हैप्पी न्यू ईयर, హ్యాపీ న్యూ ఇయర్. हैप्पी न्यू ईयर। నోటితోనేమో హ్యాపీ న్యూ ఇయర్, పనులతోనేమో పురాణ ఇయర్. मुंह से तो हैप्पी न्यू ईयर, कार्यों से तो पुराना ही साल रहता है। అప్పుడు ఏమంటే ఆకాశం నవ్వుకుంటా ఉంటాడు. तब वो स्वर्ग में बैठकर देखता हंसता रहता है। నా దగ్గర నీ ఎంత తెలుస్తా, मेरे पास आओ, నా దగ్గర నీ ఎంత मेरे पास आओ, तुम्हारा अंत देखूंगा। అంటాడంట. बोलेगा या नहीं? అంటాడు పిల్లరా, कहेगा, అంటాడు. कहेगा। వాక్యానికి విరుద్ధంగా ఆయన మాట్లాడు. वचन के विरुद्ध में वो बातें नहीं करता। మాట్లాడే దేవుడు కాదు. बात करने वाला परमेश्वर ही అందుకే नहीं है అంటాడు. वचन के विरुद्ध। అందుకే అంటాడు, इसलिए कहता है, దాని పిల్లల్ని చంపేస్తా, उनके बच्चों को मैं मार అలాంటి डालूंगा। పిల్లల్ని నేను చంపేస్తా. ऐसे लोग बच्चों को मैं मार తర్వాత डालूंगा। అంటున్నాడు, उसके बाद कहता ఇదిగో है, నేను పరిశీలించేవాడిని, देखो मैं परखने वाला हूँ, పరిశీలించేవాడిని, परखने वाला हूँ, ప్రతి విషయాన్ని పరిశీలిస్తాను. हर एक विषय को తర్వాత परखता हूँ। అంటున్నాడు, उसके बाद వాళ్ళ कहता है, క్రియలను బట్టి వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాను. उनके कामों के अनुसार ही बदला ఇంకేమన్నా दूंगा। తెలుసా? और क्या అది कहता है? ప్రవక్త అని చెప్పుకొని वो अपने आप को भविष्यद्वक्ता नहीं దేవుడి कहता, మాటలని చెడ్డ మాటలు మాట్లాడుతుంది, परमेश्वर की बातें बोलकर बुरी बुरी చెడ్డ बातें దర్శనాలు करती చూస్తుంది, है, बुरे बुरे दर्शन వెలుగు देखती దూత है, వేసుకొస్తుంది. ज्योतिर्मय का वेश बना के आती है। పిల్లరా, प्रियो ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం గమనించాలి. इन सब विषयों पर भी రండి, ध्यान देना ప్రార్థిద్దాం. चाहिए। आइए हम చిన్న प्रार्थना करें। ప్రార్థన. छोटी सी ప్రభువా, प्रार्थना। ఈ రోజు నాతో మాట్లాడు. प्रभु आपने आज के दिन मुझसे बात की। తుయితర సంఘములో అయ్యా నీకు అయిష్టమైనటువంటి అయ్యా వ్యక్తుల గురించి నాకు తెల్లగా తెలియజేశారు. थुआतीरा कलीसिया में जो आपको पसंद नहीं उन लोगों के विषय में प्रभु आपने అలాంటి साफ साफ వారిని बताया। ఉండని బాబు. ऐसे लोगों को कलीसिया में रहने అంటే मत दो। అలాంటి వేషాలు, కార్యాలు, మాటలు, ఆలోచన నీలో ఉండవద్దు. मतलब इस तरह के कार्य, विचार, सोच, बातें आपके अंदर मत అలాంటి रहने दो। మనుషులు చేసిన కార్యాలు నీకు ఉండకూడదు. इस तरह के जो लोगों के किए गए कार्य अपने अंदर దేవుడు मत रहने చూస్తున్నాడు. दो। परमेश्वर देख रहा है, ప్రతిఫలం ఇస్తాడు. प्रतिफल देगा। దేవుని భయభక్తి కలిగి ఉందాం. परमेश्वर का डर ఈ రోజు नहीं నుంచి रखो। మారు మనసు పొందుదాం. आज से मन फिराएंगे, మారు మనసు పొందుదాం. मन फिराएंगे, దేవుని కోసం జీవిద్దాం. प्रभु के लिए యేసయ్య जिएंगे। ఎత్తి ఎత్తబడదాం. यीशु मसीह आएगा तो उठाए जाए, ఉంటే ఆత్మను సంపాదిద్దాం. जीवित रहेंगे तो आत्माओं को कमाए। ప్రభువా, ఈ కొద్ది మాటలు ఈ దాసుని ద్వారా మాటలు దీవించును గాక. प्रभु ये छोटी सी बातें जो आपने दास के द्वारा की है आशीष करे। आमीन। आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का कृपा, अनुग्रह और पवित्र आत्मा का सहभागिता आज और कल युगानुयुग तक सदा काल